ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ అక్షర తులాభార కాల భైరవాయ నమో నమః. హరి ఓం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకి అలాగనే జ్యోతిష అభిమానులకు అందరికీ కూడా ముందస్తుగా తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ శుభాన్ని, జయాన్ని, లాభాన్ని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కాళభైరవ స్వామి వారిని వేడుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, మీనరాశిలో శని రాహుల సంచార స్థితితో ఉగాది పండగ ప్రారంభం అవుతుంది. అది ఏ కాకుండా ఈ సంవత్సరము మనకు మే నెలలో రాహుకేతులు మారడం, అలాగనే దేవగురు బృహస్పతి మిథున రాశిలోకి సంచారం చేయడం జరుగుతుంది. తెలుగు ఉగాది పండగ శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణ మహోత్సవ కార్యక్రమంలో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్ర భగవానుడు. వీరి ఆదాయ వ్యయాల్ని గమనించినట్లయితే ఈ సంవత్సరం అధికంగా మిగిలించబోయేటువంటి రాశులు, అదృష్ట రాశులలో కర్కాటక రాశి వారు 1 అని చెప్పి కూడా మీరు గమనించగలగాలి. ఆదాయం 8, వ్యయం 2. చూడు, కర్కాటక రాశి వారు ఎంతటి అదృష్టవంతులో. ఒకవైపు అష్టమ స్థాన శని వెళ్ళిపోయిన వెనువెంటనే వీరికి అద్భుతమైనటువంటి ధనపరమైన యోగం ఉంది అని చెప్పి గమనించగలగాలి. రాజపూజ్యమేడు, అవమానముడు, వీళ్ళు అన్నింటా విజయాలు. విద్యార్థులకు మంచి విజయాలు, వ్యాపారస్తులకు రాజయోగము, సంపూర్ణమైనటువంటి వీరి మాటకు చెల్లుబాటు అయ్యేటువంటి సమయము, అనంతమైనటువంటి శక్తి కర్కాటక రాశి వారి సొంతం కాబోతుంది. కర్కాటక రాశి వారి యొక్క అదృష్టం ఏమిటయ్యనగా రాశాధిపతి చంద్రభగవానుడు ఈ సంవత్సరం మంత్రివర్యులు. అందుకని రాజు కన్నా మంత్రికి అంతర్గతమైన విషయాలలో, బహిర్గతమైన విషయాల్లో, భౌగోళికమైనటువంటి అన్నిటిపైన సమాలోచన ఉంటుంది. కనుక కష్టపడి పనిచేసే వారికి, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ఆధ్యాత్మికంగా ఉండబడిన వారికి ఇది చాలా శుభ సమయం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అదే కాకుండా 18 సంవత్సరాల తర్వాత కేతు భగవానుడు సింహరాశిలోకి, 18 సంవత్సరాల తర్వాత కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలోకి రాహు, 30 సంవత్సరం తర్వాత శని భగవానుడు మీనరాశిలో సంచారము, 12 సంవత్సరాల తర్వాత కర్కాటక రాశి వారికి వ్యయంలో గురు సంచార స్థితి ఉండడము చాలా యోగదాయకంగా భావించగలగాలి. కాకపోతే నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, ట్రాన్స్పోర్ట్స్, వాహన కార్యక్రమాలు, జిమ్ సెంటర్లు, బ్యూటీ పార్లర్స్ నడిపించే వారందరికీ ఓపిక, పట్టుదల, శుచి, శుభ్రత చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీరు రాశి అధిపతి అయినటువంటి చంద్ర భగవానునికి, రాజు అయినటువంటి రవి భగవానునికి మీరు సేవ చేసే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కనుక ఈ సంవత్సరం అంతనూ కూడా ప్రతి సోమవారం పూట సాయంకాలంలో చంద్రుడి యొక్క దర్శనం, చంద్ర నమస్కారం, సూర్యోదయంలో సూర్య నమస్కారం చేస్తూ ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రమసే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు వ్రాయడం. ఈ రాసిన పత్రాలను చంద్ర భగవానునికి అక్షర తులాభార కార్యక్రమంలో పాల్గొనడం వలన చంద్రగ్రహ దోషం తొలగి మనశ్శాంతి కలిగి, అలాగనే రాజుగారైనటువంటి సూర్యభగవాను యొక్క ఆశీస్సులు కలిగి ఇంట బయట గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయిలో మీ మాటకు ఎదురు ఉండదు,
వీరు సంపాదించిన ధనము స్థిరచరాస్తులుగా మారడము, వ్యాపార అభివృద్ధిలో అన్నింటా విజయం కర్కాటక రాశి వారు సొంతమవుతుంది. ప్రధానంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, చేతి వృత్తులు చేసేవారందరికీ కూడా వీలైనంత వరకు ప్రతిరోజులో కానీ, ప్రతి ఆదివారం పూట కానీ, ప్రతి సోమవారం పూట కానీ రాహుకాల సమయంలో ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోకుండా దూరావాయు జల ప్రయాణాలకు దూరంగా ఉండగలిగితే అంతా మంచే కలుగుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో రాజు సూర్యభగవానుడు, మంత్రి చంద్రభగవానుడు అవ్వడం వలన ఈ సంవత్సరం ఎర్రటి పంటలకు, ఎర్రటి ధాన్యానికి, ఎర్రటి వస్తువులకు, ఎర్రటి నేలలు, అనేక రకాలమైనటువంటి రాజకీయ ధురంధరులకు చాలా మంచి కాలం అని చెప్పవచ్చు. గ్రామ, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయిలో ఎదగాలి అనుకుంటున్న వారికి కష్టే ఫలి, అంటే ఎవరైతే కష్టపడతారో వారు అద్భుతమైన విజయాలు ఈ సంవత్సరం మీ సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరం మనకు షష్ఠగ్రహ కూటమి, అనగా రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహు గ్రహాలన్నీ కూడా మీనరాశిలోనే ఉండగా మనకు ఉగాది పండగ రావడం, ఉగాది పండగ ప్రారంభ మాసమంతను కూడా చతుర్గ్రహ కూటమితో సంచారం చేయడం, ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరంలో 4 పెద్ద గ్రహాలు మారడం, అంతనూ కూడా కష్టపడి పనిచేసేటువంటి వారికి, ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండబడిన వారందరికీ ఈ సంవత్సరము జయహో అనేటువంటి విజయాలు మనందరి సొంతమవుతాయి. అది కాకుండా వీలైనంత వరకు భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానకర్త అయినటువంటి, అంటే వీలైనంత వరకు ఆధ్యాత్మిక చింతనగా ఉండడం, రోజు ఉతికిన వస్త్రాలు ధరింపచేయడం, మొక్కలకు నీరు పోయడం, సూర్య నమస్కారాలు ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా వీలైనంత వరకు ఆరోగ్యము, మనశ్శాంతి ఉండే అవకాశాలు ఉంటాయి. అదే కాకుండా అనేక సంవత్సరాలుగా విజయం కోసం పరితపిస్తున్న వారందరికీ కూడా ఒక భక్త ప్రహ్లాదుడిలాగా, ఒక నారాయణులాగా నిత్యం, అంటే మనకు నారద మహామునిలాగా నిత్యము దైవనామస్మరణ ఎలా చేస్తూ ఉంటారో మనము కూడా ఈ సంవత్సరం వీలైనంత వరకు ఆదివారం పూట, అంటే రాజు సూర్యుడు అవ్వడం వలన ప్రతి ఆదివారం పూట ఇలా ఒక పత్రంలో ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతి ఆదివారం రోజు రాయడం, కుదిరితే రోజు రాయడం, కుదరలేదు 4 ఆదివారాల్లో ఏదో ఒక రోజు రాయడం, ఈ పత్రాలను మాకు పంపించినట్లయితే సూర్యగ్రహ భగవానునికి అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందు తులాభారము అనగానే మనము విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ విజయం సాధించినప్పుడు మనము షష్ఠపూర్తి కాల సమయంలో చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఒకవైపు ధాన్యాన్ని, ఒకవైపు యజమానిని కూర్చోబెట్టి తులాభారం చేస్తూ ఉంటారు. కళౌ వెంకటనాయక అనే వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో రూపాయి బిళ్ళలతో తులాభారం చేస్తారు. ఎందుకు? లక్ష్మీ కటాక్షం కోసం, 7 తరాలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి ఐశ్వర్యం కోసం అక్కడ తులాభారం చేస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన జాతర అయినటువంటి సమ్మక్క సారక్క దేవాలయంలో బెల్లంతో తులాభారం చేస్తారు. ఎందుకు చేస్తారంటే అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం. అందుకే మనం తెలంగాణలో బెల్లాన్ని బంగారం అని చెప్పుకుంటూ ఉంటాం. అలాగనే మధురలో కృష్ణ పరమాత్మునికి వెన్నతో తులాభారం చేస్తూ ఉంటారు. అయితే చూడండి, మార్వాడి చూడండి, చిన్న జీవనాన్ని ప్రారంభించి కొద్ది కాలం కాగానే వాళ్ళు అపార కుబేర సంపన్నులుగా జీవనాన్ని పొందుతూ ఉంటారు. ఈ విధంగా మన అందరికీ కూడా ఐశ్వర్యం కోసం, యోగం కోసం ప్రతి ఆదివారం పూట సూర్యుడికి, ప్రతి సోమవారం పూట చంద్రుడికి, మంగళవారం కుజుడికి, బుధవారం బుధ భగవానునికి, గురువారం